నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి పైన మొన్న టీఆర్ఎస్ గుండాలు అకారణంగా అమానుషంగా ఒక కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో అడ్డగించి మరీ రాడ్లతో కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగినది. దీన్ని భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి కేసీఆర్కు భారతీయ జనతా పార్టీ అంటే వణుకు పుట్టింది. ఆ వణుకు పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడో ఆయనకు అర్థం కావడం లేదు. మరి బండి సంజయ్ అన్న అరెస్ట్ ఏదైతున్నదో ఆ అరెస్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా చీవట్లు పెట్టినా, కోర్టులు ఎన్ని రకాలుగా చీవట్లు పెట్టినా కూడా ఓటమి భయంతో నేను ఇక గెలవలేని అలా ఆలోచన కొద్దీ ఈ రకమైన ప్రేరేపణలు వాళ్ళ కార్యకర్తలకు చేస్తూ ఉన్నాడు. మరి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు చాతగాక కాదు, నువ్వు ఒకటి కొడితే రెండు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైనా కూడా పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం పార్టీ నడవాలనే ఒక ఆలోచన కొద్దీ అందరినీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మమ్మల్ని ముందుకు నడవమని చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్కి అర్థమైతే లేదు, నువ్వు ఎప్పుడైతే ఈ రకమైన నీచ రాజకీయాలకు పుసగొలుపుతున్నావో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న 2023లో నీకు పతనం తప్పది, ఈ ప్రభుత్వం కూలిపోక తప్పది. మరి మీ కొడుకు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏమని, మేము ఏదైనా కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతా ఉన్నారు. మరి అక్కడ జరుగుతున్న తరుణంలో లాఠీ చార్జ్కు పోలీసు వాళ్ళ దగ్గర కర్రలున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు రాడు పట్టుకొని బీజేపీ కార్యకర్తల మీదకి ఒక ఎంపీ ఉండంగా కూడా వస్తే నీ పోలీసు పనిచేయడం లేదంటే ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారేను. అక్కడున్న సిపి కూడా ఏమంటుండు అని అంటే మాది ఈ ఏరియా కాదు ఇంకో ఏరియా అని ఒకరు చెప్తారట. మరి ఇప్పటికైనా కూడా బండి సంజయ్ అన్న మీద అరెస్ట్ ఏదైతున్నదో అప్పటి నుంచి వెళ్ళి రాష్ట్ర పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వానికి మొత్తం ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ఏదైతున్నదో అది ఇప్పటికీ రాష్ట్ర పార్టీకి అర్థమైతలేదు.